హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి. దీన్ని చాలా చోట్ల చాలా పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా కానీ, ఏ పూజ అయినా కానీ, అలాగే ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇంట్లో కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటారు కదా. దాన్ని అయితే మ్యాక్సిమం నాకు తెలిసి చాలామంది దీన్నే ప్రిపేర్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మీరు ఇలా చేసే పని అయితే నాకైతే ఒక కామెంట్ చేయండి. దానికోసం అయితే ఫస్ట్ ఇలాగా కొబ్బరిని అయితే, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ఇలాగా నీట్గా అయితే తీసేసుకోవాలండి. వెనక తొక్కు ఏం లేకుండా ఎక్కువగానే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అట్లాంటిది ఉంటే తీసేసుకోవాలి. చాకు తీసుకొని దాన్ని మొత్తం మీరు తురుముకోవచ్చు, లేదంటే ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగైతే గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కడ పొలుకులనే ఉండకూడదండి, కొంచెం మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. తురిమితే ఎట్లా ఉంటుందో అలా వచ్చేస్తుంది మిక్సీలో వేస్తే. నెక్స్ట్ ఇలాగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే మనకి కింద అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది నార్మల్ వాటిలో కంటే. సో ఇదైతే మాడకుండా వస్తుందని నేను నాన్ స్టిక్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఇదే తీసుకోండి. నెక్స్ట్ నేనైతే ఇలాగ తురుముకున్న కొబ్బరిని 2 బౌల్స్ వచ్చిందండి నాకు. బౌల్స్ కొలతతో తీసుకోండి కొబ్బరిని ఎప్పుడు కూడాను. దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, ఆ తర్వాత ఈ కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది. కొంతమంది డైరెక్ట్గా కూడా మనకి బెల్లం పాకంలో వేస్తూ ఉంటారు. అలా వేయకుండా ఇలా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లం పౌడర్ అండి. ఇది నార్మల్గా షాప్స్లోనే దొరుకుతుంది కదా, అది 2 కప్స్ కొబ్బరి తీసుకుంటే 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పటికే సరిపోతుంది నాకు తెలిసి తీపి అనేది. సో ఇంక అవసరం లేదు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇలాగ కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలిపితే మనకి ఇంకా నార్మల్గా వచ్చేస్తుందండి, కొంచెం స్టిక్కీగా. దీన్ని కలుపుతూ ఉండాలండి, కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా ఎక్కువ సిమ్లో ఉంచుకొనే వేసుకోవాలి. మనము స్పీడ్ పెట్టామంటే కింద మాడిపోతుంది. సో ఇలాగ వస్తుందన్నమాట. మనం కలిపే కొద్దీ బాగా పాకం అంతా కూడా కొబ్బరిలో బాగా ఫ్రై అయిపోతుంది. కంపల్సరీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి నా స్టైల్లో ఈ కొబ్బరి లడ్డు ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇది 1 వీక్ 10 డేస్ పైనే మనకి స్టోర్ ఉంటాయండి. నాకు తెలిసి నేనైతే ఒక 15-20 డేస్ వరకు కూడా బయట ఉంచుకుంటాను. అసలు ఏం పాడవ్వండి. మనం కొంచెం తడి ఏం లేకుండా కానీ చేసుకుంటే పాడవు. ఇలాగా మనకి మధ్యలో పాకం వచ్చిందా లేదా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఉండలాగా రావలేదు, మనకి విడిపోతుంది. ఇలా రాకూడదనమాట. మనకి చేస్తే ఉండలాగా వచ్చేయాలి. అప్పుడు మనకి ముద్ద అనేది రెడీ అయినట్టు అనమాట. ఇది మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత అండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి ముద్దలాగా ఇలాగా విడిపోకుండా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. దీన్నైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ కానీ పక్కన పెట్టేస్తే ఇది కూల్గా అయిపోతుంది. వేడి మీద చేయాలని ఏం లేదండి. దీన్ని మామూలుగా మనం చెక్కీలు అయితే వేడివేడిగా చేస్తాం కదా, ఆరిపోతాయి అనేసి. ఇదైతే ఏమీ కాదండి మనకి, ఎందుకంటే జస్ట్ ముద్ద పాకం కాబట్టి మనకేమీ ఆరిపోదన్నమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే మనకి లడ్డూలు ప్రిపేర్ అయిపోతున్నాయో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా హెల్దీ కూడా. ఎందుకంటే దీంట్లో మనం ఏవి కూడా చెడ్డవి యూస్ చేయలేదు కదా. కొబ్బరి చాలా మంచిది, అలాగే బెల్లం కూడా చాలా మంచిది. సో ఈ 2 తప్ప మనం దీంట్లో ఏది యూస్ చేయలేదు. పిల్లలకి స్నాక్గా కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. వీటిని మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని ఉంచుకుంటే 10-15 డేస్ వరకు కూడా చక్కగా ఉంటాయండి. ఎటువంటి బూజు లాంటివి కూడా ఏమీ పట్టవన్నమాట. అంత బాగుంటాయి. టేస్ట్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వదు. నేనైతే ఇది వీక్లీ వన్స్గానే అలా చేస్తూ ఉంటాను. ఎందువల్ల అంటే పిల్లలకు కూడా చాలా మంచిది కదా, అందులో చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టమే ఇవి. సో కొబ్బరి ఉండింది అంటే మాత్రం చట్నీ కంటే ముందు దీనికి యూస్ చేస్తాను నేనైతే. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా అయితే అన్ని లడ్డూల్ని ఇలాగ తయారు చేసేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. జ్యూసీగా లోపల అయితే అసలు గట్టిగా అయిపోతూ ఉంటాయి. కొంతమందికి పాకం అనేది గట్టి పడకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.